హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మణిపూర్లో బీజేపీ ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చింది. దాదాపు సంవత్సరం పాటు అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తాజాగా మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ ఎన్నికయ్యారు. బీజేపీ పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ఆయన తమ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. తద్వారా త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మణిపూర్లో ఒక కుకీ మహిళను ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు సైతం బీజేపీ ముందుకు వచ్చింది. తద్వారా మొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఒక సీఎం మైతి అండ్ ఉప ముఖ్యమంత్రి కుకీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండనున్నారు. తద్వారా 2023లో ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతియుత పరిస్థితులు మెల్లిమెల్లిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన వ్యూహాలను పన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ రాష్ట్రానికి గతంలో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన తన పదవి నుంచి దిగిపోమని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆయన దిగిపోవడానికి అస్సలు సముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అప్పుడే ఆయన దింపివేయడానికి అమిత్ షా చాలా వ్యూహాలను పన్నారు. తద్వారా ఆయనకంతగా ఆయనే ఇక చేసేదేమీ లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని చెప్పుకోవచ్చు. అసలు మణిపూర్లో ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అండ్ బీజేపీ ప్రభుత్వం గతంలో బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టింది, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఏమిటి, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో ఇది ఎంతకాలం కొనసాగనుంది, భవిష్యత్తులో మణిపూర్లో వచ్చే పరిస్థితులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి మణిపూర్లో 2023లో మెయితీలకు ఎస్టీ హోదా కల్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఈ ఎస్టీ హోదా కల్పించే ఉద్దేశంలో మీరు చర్యలు తీసుకోవాలి, దీనిపై మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి, ఆ తర్వాత వీళ్ళకు ఎస్టీ హోదా కావాల్సి వస్తే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అనే విధంగా హైకోర్టు ఒక తీర్పును వెలువరించింది. తద్వారా ఆ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న కుకీలు అండ్ నాగాలు పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు చేశారు. వీళ్ళు నిజానికి మణిపూర్ భౌగోళిక స్వరూపానికి మనం వస్తే ఇంఫాల్ లోయలో ఎక్కువగా మైతీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దాదాపు 50% కంటే ఎక్కువగానే వీళ్ళ జనాభా ఉంటుంది. సో కానీ ఈ లోయ ప్రాంతంలో జస్ట్ 10% భూభాగం మాత్రమే ఉంటుంది. అంటే ఆ రాష్ట్రంలోని 10% భూభాగంలో ఏకంగా 50% మంది ప్రజలు నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కుకీలు అండ్ నాగా తెగలకు ఇప్పటికే గిరిజన హోదా ఉండటంతో ఆ రాష్ట్రంలోని మిగిలిన 90% ఆఫ్ భూమిలో వీళ్ళంతా కూడా నివాసం ఉంటూ ఉన్నారు. తద్వారా ఈ కుకీలు అండ్ నాగా తెగలు చాలా వరకు లాభం పొందుతూ ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఓపియం కల్టివేషన్ అక్రమంగా చేయడం, గంజాయి ఇలాంటివి అక్రమంగా సాగు చేయడం వల్ల వీళ్ళు పెద్ద ఎత్తున మారక ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు చాలా ఎక్కువగా తుపాకులు మిలిటెన్సీకి సైతం ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్రంలో మెయితీలను కనీసం బతికేందుకు సైతం ఆస్కారం లభించడం లేదు. మరి 10%లో 50% జనాభా ఎందుకు ఉంటున్నారు, వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు కదా అనే విషయానికి వస్తే, నిజానికి ఈ 10% తప్పిస్తే మిగిలిన 90% కూడా ఆ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాగా ఉంది. జనరల్గా మన ఇండియన్ చట్టాల ప్రకారం ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ కాని వారు నివాసం ఉండేందుకు అస్సలు వీలుండదు. కాబట్టి ఈ మైతీలు అనే తెగకు ఈ ఎస్టీ హోదా అనేది ఇప్పటి వరకు లేదు. తద్వారా వీళ్ళు జస్ట్ 10% ఆఫ్ ప్రాంతంలోనే ఎక్కువగా నివాసం ఉండే విధంగా పరిస్థితి కల్పించింది. కాబట్టి వీళ్ళు చాలా కాలంగా ఈ డిమాండ్ను చేస్తూ ఉన్నారు. మాకు స్వతంత్రం ముందే ఎస్టీ హోదా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు లేదు అనే విధంగా చాలా కాలంగా వచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో సైతం దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత హైకోర్టు దీనిపై విచారణ చేసి వీళ్ళకు ఎస్టీ హోదా కల్పించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ఈ కుకీలు అండ్ నాగా తెగలు ఎవరైతే ఉన్నారో ఈ మైతీలకు కనుక ఎస్టీ హోదా కల్పిస్తే వీళ్ళంతా కూడా అడవులకు వచ్చేసారు. తద్వారా మన భూభాగాలను మనం కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఉద్యోగాల విషయంలో కూడా మైతీలు ఎక్కువగా పెనట్రేట్ అవుతారు. కాబట్టి మాకు పూర్తిగా ఉద్యోగ అవకాశాలు సైతం తొలగిపోతాయి అనే ఉద్దేశంతో కుకీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఇందులో
కొన్ని వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2023 మేలో ఇవి స్టార్ట్ కాగా కొన్ని సంవత్సరాల పాటు ఇవి కొనసాగాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2025 ఫిబ్రవరిలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అప్పటి వరకు అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండేది. బీరేన్ సింగ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవారు. బీరేన్ సింగ్ మైతీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. కానీ బీజేపీ అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా మీరు తప్పుకోండి అని చెప్పగానే ఆయన అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి అసలు ఇష్టపడలేదు. నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను, మమ్మల్ని మీరు తప్పించవద్దు అనే విధంగా బీరేన్ సింగ్ మొండి పట్టుకుని కూర్చున్నాడు. దీంతో అప్పట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగాడు. ఆయనకు వ్యతిరేకంగా ఈ 37 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా ఆయనకు ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరణకు గురవుతారు. తద్వారా మీరందరూ కూడా భవిష్యత్తులో బీజేపీలో చేరేందుకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించబోం అని ఎమ్మెల్యేలు అందరికీ కూడా హోంమంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరుగా ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటూ వచ్చారు. దీంతో 60 మంది ఎమ్మెల్యేల్లో 31 మంది ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయనకు పూర్తిగా మెజారిటీ లేదు అని స్పష్టంగా తెలిసి వచ్చింది. అందువల్లనే బీరేన్ సింగ్ మెల్లిగా ఈ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. ముఖ్యంగా ఈ రాష్ట్రపతి పాలన సమయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ భల్లాను మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా నియమించడంతో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అజయ్ భల్లా మోదీకి చాలా సన్నిహితుడిగా పేరుంది. అంతేకాకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్లో చాలా కీలకంగా పనిచేస్తారు అనే ఉద్దేశంతోనే ఆయన్ను ఆ రాష్ట్ర గవర్నర్గా కేంద్రం పంపింది. ఆ తర్వాత నుంచే మెల్లిమెల్లిగా ఈ శాంతి భద్రతల సమస్యలు అనేవి అదుపులోకి వచ్చే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో అజయ్ భల్లాకు రాష్ట్రంపై పూర్తి పట్టు వచ్చింది. తద్వారా అక్కడ ముఖ్యంగా ఈ మిలిటెన్సీ చేతిలో ఉన్న తుపాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు సరెండర్ చేయాల్సిందే. మీకు సరిగ్గా 15 రోజుల టైం ఇస్తూ ఉన్నాం. ఈ టైంలోనే మీరు సరెండర్ చేస్తే సరే, లేకపోతే మీపై పెద్ద ఎత్తున కేసులు బనాయిస్తాం, తద్వారా మీరు జీవితకాలం జైల్లో ఉండాల్సిందే అనే విధంగా రాష్ట్రంలోని మిలిటెన్సీ సంస్థలను బెదిరించారు. మెల్లిమెల్లిగా వీళ్ళంతా కూడా తమ తుపాకులను సరెండర్ చేస్తూ వచ్చారు. కొంతమందిపై ఆర్మీ యాక్షన్ సైతం తీసుకుంది. సో ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే మెల్లిమెల్లిగా ఈ మిలిటెన్సీ అనేది తగ్గింది. అంతేకాకుండా వీటికి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఓపియం కల్టివేషన్ ఇలాంటి వాటిపై ఈ అజయ్ భల్లా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకున్నారు. వాటన్నిటిని నాశనం చేస్తూ వచ్చారు. తద్వారా ఈ మిలిటెన్సీకి ముఖ్యమైన ఆర్థిక వనరులను సైతం నాశనం చేయడంతో మొత్తంగా వీళ్ళు ఇప్పుడు దాదాపు తగ్గుముఖం పట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అందువల్లనే బీజేపీ ఇకపై నుంచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మాకు పెద్దగా నష్టమేమి ఉండదు, అంతేకాకుండా శాంతి భద్రతలకు సమస్యలు సైతం ఏమీ రావు అని తేల్చుకున్న తర్వాతనే అక్కడ తాజాగా బీజేపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఈ ప్రభుత్వ ఏర్పాటుపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమిత్ షా దీనిపై బిఎల్ సంతోష్ అండ్ తరుణ్ చుగ్ ఈ ఇద్దరు వ్యక్తులకు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటునకు ఏమేమి చేయాలి అనే దానికి వీళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పగించారు. తద్వారా వీళ్ళంతా కూడా అక్కడి మంత్రులతో చర్చించి ఆ తర్వాత కుకీలు, మైతీలు ఈ వర్గాలందరితో చర్చించి తర్వాత రాష్ట్రపతితో సైతం ఈ కుకీ, మైతీ వర్గాల పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళను తీసుకువెళ్ళి రాష్ట్రపతితో చర్చలు జరిపించడం ద్వారా ఇరు వర్గాల మధ్య శాంతియుత పరిస్థితులకు ఒప్పించగలిగారు. ఆ తర్వాతనే ఈ ప్రభుత్వ ఏర్పాటునకు ఒక కీలక నిర్ణయం జరిగింది అనే చెప్పుకోవచ్చు. తాజాగా ఖేమ్చంద్ సింగ్ అనే వ్యక్తిని సీఎంగా ఎన్నుకున్నారు. తద్వారా ఆ రాష్ట్రంలో ఇకపై నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అని మనకు అర్థమవుతుంది. దీనంతటిని చూసుకుంటే మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెల్లిమెల్లిగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఆ రాష్ట్రాన్ని సెట్ చేస్తూ వచ్చారనే చెప్పుకోవచ్చు. దీనిపై విపక్షాల నుంచి ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదు. మెల్లిమెల్లిగా ఆ రాష్ట్రానికి ఒక శస్త్రచికిత్స చేశారని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇప్పుడు మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని మనందరం చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో అమిత్ షా చేసిన ప్రయత్నాన్ని మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.